హాయ్ అండి. ఇప్పుడైతే బోనాల పండగ అంటే మన ఇంట్లో మనమే చేసుకుంటూ ఒక్కరమే చేసుకుంటామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే బోనాల పండగ అంటే ఊరు మొత్తం ఒకేసారి చేసుకుంటారండి. చాలా బాగా చేసుకుంటారు. మా చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామమ్మ అని అనే లోపులోనే 3 రోజులు 4 రోజులు స్కూళ్ళకి లీవ్ లెటర్లు రాసేసి రామని చెప్పేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయే వాళ్ళమండి. ఇంకా అమ్మ అయితే మమ్మల్ని తీసుకొని స్టార్ట్ అయ్యేటప్పుడు పిన్ని వాళ్ళు అక్కడి నుంచి పిన్ని వాళ్ళు స్టార్ట్ అయ్యేవాళ్ళండి. అమ్మకైతే 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు అండి. అమ్మే పెద్దది. అలా అని చెప్పేసి ఈ 3 చెల్లెళ్ళు అక్కడే కలిసేవాళ్ళండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2 తమ్ముళ్ళు అందరు కలిసి మా మామయ్యలకి రాఖీలు కట్టి ఇంకా ఆ రోజు రాఖీ పండగ అయిపోయిన తర్వాతకి బోనాలు చేసేవాళ్ళండి. అమ్మమ్మ వాళ్ళు ఇంటి ఆడబిడ్డలు వచ్చారని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళు బోనాలు చేసేది. అమ్మమ్మ వాళ్ళది వచ్చేసి వరంగల్ డిస్టిక్ అండి. అమ్మమ్మ వాళ్ళు మాత్రం బోనం మాత్రం ఆడపిల్లకే ఎత్తుతారండి. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆడపిల్లలకే ఎత్తుతారు బోనాలు. ఇంకా నేనైతే చిన్నప్పుడైతే మా చెల్లి వాళ్ళు మేమైతే చాలా సరదాగా ఉండేవాళ్ళమండి. మా చెల్లెళ్ళు 2 అండి నాకు. ఇంకా చాలా సరదాగా ఉండేవాళ్ళం. పిన్ని వాళ్ళ కూతుర్లు తమ్ముళ్ళు అందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మేము రాఖీలు కట్టుకునే వాళ్ళం. మేము బాగుండేది. చాలా సరదాగా ఉండేదండి. బోనాల పండగ అంటే అందరం కలిసి అలా బోనాల పండగ రోజు అన్నం తింటుంటే కూడా చాలా సంబరంగా ఉండేది. అమ్మమ్మ వాళ్ళైతే మేకను కోసేవాళ్ళండి. ఇంతమంది పెద్ద కుటుంబం కదా అని చెప్పేసి తాతయ్య మేకను తీసుకొచ్చి మేకను కోసేవాడు. ఇంకా బోనాలు అయిపోయిన తెల్లారి ఇంకా అల్లుళ్ళందరినీ మా తాతయ్య పిలిచేసి వనభోజనాలకు వెళ్ళేవాళ్ళమండి. ఇంకా వనభోజనాలకు వెళ్ళేసి ఇంకా అప్పుడే ఆడపిల్లలు అందరూ ఉన్నారని చెప్పేసి వనభోజనాలు కూడా అప్పుడే చేసేసేవాళ్ళండి తాతయ్య వాళ్ళు. బోనాలు అయిపోయిన తెల్లారే వనభోజనాలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత తిన్న తర్వాతకి ఇంకా ఆడపిల్లలందరికీ బట్టలు పెట్టి తాతయ్య వాళ్ళు ఇంకా పంపించేవారండి. ఆ రోజుల్లో అలా జరిగిందండి. ఇప్పుడైతే బోనం చేసుకుంటున్నామంటే ఇంటికి ఆడబిడ్డ వచ్చి రాఖీ కట్టి వెళ్ళిపోతున్నా ఉండమన్నా ఉండే పరిస్థితులు లేవండి. మా ఇంట్లో మేము చేసుకోవాలి బోనం వెళ్తాము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ ఇంటి ఆడబిడ్డ బోనం ఎత్తుకుంటే లక్ష్మి అండి. చాలా మంచిది. ఆడబిడ్డ చల్లని తల్లి అంటారు కదా, అలాగే ముత్యాలమ్మ తల్లి ఎంత చల్లనిదో మన ఇంటికి మన ఆడబిడ్డ కూడా అంతేనండి. నా మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి.